మాచారెడ్డి మండలంలోని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా శనివారం రైతు వేదిక గాజే నాయక్ తాండా పరిధిలో ఇరిగేషన్ ఏఈ వంశీకృష్ణ మరియు వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ మరియు గ్రామస్తులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఏఈఓ అగ్రికల్చర్ వారు పాల్గొన్నారు. చెరువుల్లో పూటిక తీయడం, ముళ్ల పొదలు తొలగించడం, వీటిని సమృద్ధిగా వాడడం మరియు కాంగ్రెస్ నేత రావుల ప్రభాకర్ మాట్లాడుతూ ఎఫ్డిఎల్ బంపర్ జోన్ గురించి మాట్లాడడం జరిగింది. ఎఫ్డిఎల్లో గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక మరియు చేపల షెడ్ మరియు కళ్ళు దుకాణం, గంగమ్మ గుడి ఇవన్నీ ఎఫ్డిఎల్లోనే ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవడం కొరకు అటు బిల్డింగ్కు ఎంబీ చేసి పిఆర్ఏఈ మరియు డిఈఏ ఎలా బిల్ చేసిండో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రైతు వేదికలు, గ్రామ పంచాయతీలు, కళ్ళు డిపోలు, ఫిషరీస్ దాని 15 లక్షలకు బిల్ అయింది. ఇప్పుడు ఏమేమైతుందో గవర్నమెంట్ సంస్థలు అయినా సరే ఖచ్చితంగా ఇరిగేషన్ ద్వారా ఏ రకంగా మీరు డెవలప్మెంట్ చేస్తుంటే మీరు చూసిరు. దాని మీద మీరు సంజాయిషి చేయాలి. ముఖ్యంగా దాని మీద మీ డి గారు చెప్తారా, ఈ గారు చెప్తారా, మాకు కావాల్సింది ఆ సంజాయిషి. ఈ ఎఫ్టీఎల్లో ఏది ఉన్నా సరే డిస్మిటల్ చేయాలని చెప్పి నేను జీపీ ద్వారా మా జీపీ లెటర్ ప్యాడ్ మీద కలెక్టర్ గారికి ఇస్తా, మీ డిఈ గారికి ఇస్తా, మీ ఈ గారికి ఇస్తా, మీకు ఇస్తా, ఎంఆర్ఓకి ఇస్తా, ఆర్డీఓకి ఇస్తా, అందరికి ఒక 8 కాపీలు ఆల్రెడీ టైప్ చేస్తున్నాము. మేము ఒక 60 గజాల మహిళా సమైక్య బిల్డింగ్ కడితే ఆపేసారు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఇన్ని రోజులు ఇప్పుడు 0 ఎకరం మట్టుకు అంత కబ్జాలైన ఏం చేసారు? మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. దాని విషయంలో వచ్చిన ప్రత్యేకంగా ఏం చేస్తారో ఇప్పుడు గంగపుత్రులు పిటిషన్ ఇచ్చారు. గంగపుత్రులదేనా చెరువు ఒకటి? మిగతా అందరు కాదా? ప్రజలు మొత్తం ఎంతమంది గ్రామంలో ఉన్నారో అన్ని కులాల ప్రజలకు సంబంధించిన చెరువు అది. గంగపుత్ర ఒక్కరు కంప్లైంట్ చేయగానే మీరు దాన్ని పట్టించుకోలేదు. గంగపుత్రులు 6 గుంటలు గంగమ్మ గుడి కడుతున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు మీరు? దాన్ని ఆపు, ఇప్పటికైనా ఆపండి. ఇప్పుడు కూడా వర్క్ నడుస్తుంది. మరి కళ్ళు డిపో ఒక 6 గుంటలు కబ్జా అయింది. కంపౌండర్లు పెట్టుకుని షెడ్ చేసుకున్నారు. దానికి ఏది ముందు కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన 2 గుంటలు షాపులకు సంబంధించిన అది కట్టుకున్నారు. దాని మీద 15 లక్షల ఎంపీ అయింది. మరి ఇవన్నీ ఇప్పుడు ఇరిగేషన్ దాని అవుతున్నాక ఒక గవర్నమెంట్ ఈఈ గారు, ఏఈ గారు, పిఐ, డిఈ గారు, ఈ గారు ఏ రకంగా ఎంపీ చేశారు? మరి వాళ్ళ మీద కూడా రికవరీ పెట్టాలి. వాళ్ళకి సాలరీలో రికవరీ పెడతారా? మరి చేసినందుకు ఇరిగేషన్ దాన్ని పెట్టినందుకు మరి కాంట్రాక్టర్ మీద రికవరీ పెడతారా? మరి ఎట్లా పెడతారో పెట్టండి. మీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మీరు దీనికి సంజయ్ చేసినాక నేను మనం మాట్లాడతాను. అన్నారు మేము పెడతాము అప్లికేషన్, అక్కడ అందరికి ఇష్టం అని ఏదైతే అంటున్నారో ఇది ఇవ్వండి. దీని నుంచి మనకు సమాధానం అనేది వస్తుంది. అంతేగాని యాక్చువల్గా మేము ఇది ఆల్రెడీ ఎఫ్టీఎల్ జోన్ ఏదైతే పని అనేది మ్యాప్ అనేది డిపిఓ హద్దులు పాయింట్స్ ఇచ్చినాం కదా సార్. మీకు చెరువు గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా చెరువు ఏమైనా ఉడితే తీసినా కట్టపడిన మన చెట్లు ఎప్పుడైతే అంటే లేదా? అవును, జంగల్ క్లియరెన్స్ అనేది చేసే టైంలో చేస్తాం కదా. ఎప్పుడు అంటే వర్షాలు పడ్డ తర్వాత రమేష్ కూడా వీడియో తీసినా మాట్లాడి అవునండి. ఈసారి మీరు డీప్ చెప్పండి. ఈ దీనికి మేము బహిష్కరిస్తున్నాం సార్. ఆర్థిక సంపద మీరు డీప్ చెప్పండి. అదే సంతకాలు అసలు మనం ముందు మనం సేకరించేది కాకుండా మనం ఎప్పుడైనా సరే దీనిపై బహిష్కరిస్తున్నాం సార్. అంటే మీకు సమస్య చెప్తాము, మీరు డీప్ చెప్పండి ఫస్ట్. సార్ ఇప్పుడు మీరు కట్టకండి 99 డేస్ ప్రోగ్రాంలో ఇప్పుడు రైతు వారోత్సవాలుగా చెరువులో కంప చెట్లను తొలగించడం, ఎన్ఆర్జీఎస్ ద్వారా పూడిక తీయడము, రైతుల పొలాలకు ఒండ్రు మట్టి వినియోగించుకోవడం కొరకు అని చెప్పి, మరియు సమతుల్య నీటి వినియోగం అంటే ఇప్పుడు కాలువలకు అంటే వాటర్ సప్లై చేయడానికి కొరకు కార్యాలయాన్ని శుభ్రానికి సంబంధించిన కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి వీటికి ఇలా ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది. సరే, ఓకే, ఎన్ఆర్జీఎస్ ద్వారా పూడిక తీయడాలని చెప్పి ప్రోగ్రామ్ మీకు పెట్టారు. మరి మేము ఎన్ఆర్జీఎస్ పూడిక తీద్దామంటే ఫుల్ వాటర్ ఉంది. ఇప్పుడు ఎట్లా మాకు నల్ల మట్టి అనేది ఒండ్రు మట్టి అనేది తీయలేదు. సుమారు 5-6 సంవత్సరాలు చూసేలా నీళ్లు ఖాళీ లేవు, కింది వాటర్ ఇస్తలేరు. మీ ఇరిగేషన్ వాళ్ళకు 3 సార్లు అంతకుముందు కూడా నేను ఎంపీటీసీ అప్పుడు కూడా లేట్ ఇచ్చినాం. ఇస్తే ఒక్కసారి నీళ్ళు ఇచ్చారు. ఎప్పుడు పంటలను ఎండిపోయి ముందు ఒక్కసారి ఇచ్చారు. మరి ఎందుకు ఇస్తలేరు? రైతులకు ముందు ఒక్కసారి చెరువులు ఖాళీ చేస్తే అది ఎట్లా అయింది? హుసేన్ సాగర్ కంటే గలీజు వాసన వస్తుంది. సరే, మేము జీపీలో తీర్మానం చేసి ఈసారి ఏది ఫస్ట్ వచ్చేది కార్తీని రోని కార్తీనే తుకాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ముందే వాటర్ 2 తూముల ద్వారా ఇవ్వాలి. ముందు ఎందుకంటే వర్షాలు రాకముందు ఈ నీళ్లు తుకాలకు వెళ్ళిపోతే వచ్చే నీళ్ళు వచ్చి స్టోరేజ్ అయ్యి మళ్ళీ నిలుతుంది.
సుమారు ఇప్పుడు పోయినసారి ఉన్నది 3 అంటే ఒక చెరువులో ఎంత పడుతుంది అంత 300 నీళ్ళు బయటకు వెళ్ళిపోయినా కానీ అవి అయితే లోపల ఉన్న వాటర్ అయితే అట్లా ఉంటాయి, అచ్చలు నీళ్ళు మీదికి వెళ్ళిపోతుంటాయి. కంపు నీళ్ళు అట్లనే ఉంటుంది, ఆ నీళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాంట్లో లాభపడేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఒక మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకు లాభపడితే సరిపోతుందా? కింద రైతులైతే లాభపడాలి కదా, దాని మీద కూడా నేను యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, రేపే నేను మండే నాడు తీర్మానం చేసి ఇస్తా, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా రోడ్డు కాకుండా వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇస్తే తుకాలకు వెళ్ళిపోతే నీళ్ళు తగ్గుతాయి, ఆ వాసన అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నల్లమట్టి వెళ్తుంది. నల్లమట్టి అనేది ఇప్పుడు ఒంటిమట్టి వెళ్ళినప్పుడు రైతు కొట్టుకుంటారు. ఇప్పుడు మా చెరువులో ఒంటిమట్టి లేదు, తిరుమల గడ్డి ఉన్నది, పొలం దాకా నీళ్ళే ఉంది. ఎట్లా మరి ఇప్పుడు ఏడు తీయమంటారు ఒంటిమట్టి? దాని గురించి అని చెప్పి మీరు వాటర్ దీన్ని ఇడవాలి. మళ్ళీ ఇప్పుడు చెరువు కట్టడానికి వాస్తవానికి చెరువు కట్టకన్నీ అవి ఇవి కంపములు అవి ఉన్నాయి. మరి ఎలా చేసేదారు మాట్లాడిరా, ఏపీఓ గారికి మాట్లాడిరా, ఇది చేసిన రాజేష్ రాకపోయి హస్తపావం అది మరి మాట్లాడి వాళ్ళని లేబర్తో అట్లానే కొట్టిపోయింది. ఇప్పుడు దాంట్లో పోవాలంటే ఎన్ఆర్జీ చేసి వాళ్ళ రైతులు మన ఎవరు లేబర్ పోనంటారు, పచ్చిగా ఉంది, ఎంత తీసినా వెళ్ళదు. అది ఆడ గట్టి భూమి జంగల్ గట్టిగా సరే దాన్ని తవ్వుతాం, దీంతో కాదు గడపరేసి అడ్డ పట్టుకున్నది వెళ్ళదు, ఇది మొత్తం కాదని చెప్పి ఒక్క లేబర్ కూడా రానని చెప్పేసి డైరెక్ట్. మొన్న నేను చెప్పిన టార్గెట్ మీకు ఇంతమంది ఖచ్చితంగా చెల్ల తీయాలి, రైతులకు ఉపయోగపడుతుంది, మీరు లోతు కింద తీయాలంటే దాన్ని ఉంటుంది కదా సార్, ఇట్లా సాసర్ టైప్ తీయాలి, అదని ఆ రకంగా తీయాలంటే మొత్తం లోపల పోయి చూసిరు. మొన్న నేను కూడా పోయిన పొజిషన్ మీదకి ఒక గడపరేసి అడ్డే పోతుంది, అప్పుడు మీదకి వెళ్తారు, పచ్చిగా ఉంది, వాటర్ అనేది వెళ్ళిపోతే నల్లమట్టి ఒంటి వెళ్తుండే పెడుతుండే, పర్రెలు పెడతా ఉంటే దాన్ని తీయడానికి ఈజీ ఉంటుండే లేబర్కు. అందుకే నాకు జంగానే చేస్తామేమో ఇలా చేయమని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్పేసారు. మీరు ఏం చేస్తారో వాటర్ ఇడిచిపెట్టి చేయండి, చేసిన తర్వాత నల్లమట్టికి ప్రజలకు అది రైతులకు ఉపయోగపడుతుంది, దాని మీద మీరు చర్యలు తీసుకోండి. రమేష్ గారు అప్లికేషన్ రెవెన్యూ వాళ్ళకు ఉంది సార్, ఇది మీకు ఉంటే చెప్తాను సార్. మీరు ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందని మీరు గుర్తించాలి. ఎవరి ద్వారా గుర్తించాలి? రెవెన్యూలో తీసుకొచ్చి గుర్తించాలి, రెవెన్యూలో చెప్పాలి. ఇప్పుడు ఉన్నది అవి ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారికి మీరు ఒక లెటర్ ఇచ్చి ఎఫ్టీఎల్ ఇక్కడ వరకు ఉన్నది, అక్కడ నుంచి 30 మీటర్స్ దాని వాళ్ళు కూడా ఏదైనా నాలా చేయాలన్నా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. చెరువు ఎక్కడ ఉందో తెలుస్తలేదు, తెలియక ఎక్కడ ఉన్నదాన్ని నాలా చేశారు, వాళ్ళు కూడా ఎక్కపోతారు. ఆల్రెడీ మొన్నప్పుడు నాలుగైదు చేసిన తర్వాత మళ్ళీ ఆమె నాలుగు క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఆమెకు జీవో గురించి తెలియదు, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ ఎంత ఉంటుందని ఆమెకే తెలియదు. నేనన్నా మేడం మీరు ఎట్లా ఏ రకంగా ఇచ్చిర్రు అన్న. సరే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే మీకు తెలుసా అని అడిగిన, ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ ఎంత దూరం ఉంటుంది అని అడిగిన, అడిగితే మీకు తెలుస్తుంది, నాకేం తెలియదు అంటుంది. తెలియనప్పుడు సబ్జెక్ట్ 4 క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి అయినప్పటికీ అది వెళ్ళిపోయింది, అయిపోయింది. ఏమైందండి ఇదంతా ఎఫ్టీఎల్ అక్కడ దాకా ఉన్నది, అక్కడ నుంచి చర్చి దాటి అవతల దాకా బఫర్ జోన్ ఉంటుంది. ఇలా ఏ కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వదు, అక్కడ ఉన్న అన్ని బిల్డింగ్లు అన్ని బఫర్ జోనే. మరి అలా పర్మిషన్ కూడా మేము ఇప్పుడు ఇవ్వాలా అంటే ఎక్కడికి వెళ్ళి ఉందని మీరు చూపిస్తే మేము బఫర్ జోన్ ఇవ్వమంటే ఇప్పుడు మాకు ఇబ్బంది అయితే మేము ఇరుక్కపోం కదా, అది బఫర్ జోన్ ఉంది, మేము ఏది ఇల్లు పర్మిషన్ ఇవ్వమంటాం. కాబట్టి దాని మీద కూడా మీరు అన్ని కంప్లీట్ ఎక్కడి నుంచి ఉంది రెవెన్యూల ద్వారా బౌండరీ అంటే అక్కడ స్ట్రెచ్ కటింగ్ కూడా తీస్తారు, స్ట్రెచ్ కటింగ్ కూడా తీయచ్చు, మీకు ఆ ఛాయిస్ ఉన్నది. స్ట్రెచ్ కటింగ్ తీయరు అంటే ఎఫ్టీఎల్ మటుకు తీయరు, దానికి బఫర్ జోన్ ఎటు ఉందో మేము చూసుకుంటాం. స్ట్రెచ్ కటింగ్ కూడా కోరిక అని చెప్పండి, స్ట్రెచ్ కటింగ్ ఎక్కడికి ఉన్నదో దానివల్ల స్ట్రెచ్ కటింగ్ తీయండి. అంగడి బజార్ ఉండని ఇవి ఉండని ఏమున్నా సరే స్ట్రెచ్ కటింగ్ తీయండి మొత్తం. ఇంకేంటి చెప్పు దీని విషయంలో ఇప్పుడు సుమారు ఇప్పుడు పిఆర్ ఇప్పుడు రైతు వేదిక ఒక 40 లక్షలు శాంక్షన్ అయింది, దీనికి ఒక 25 లక్షలు శాంక్షన్ అయింది, ఏది గ్రామ పంచాయతీ ఒక 15 లక్షలు ఫిషరీస్ శాంక్షన్ అయింది. అంటే 15 నుండి 25 ఒక 40 ఒక 40 80 లక్షలతో డెవలప్మెంట్ చేసిరు. ఇక్కడ దేని చేసిరు? సేవ చేసిరు. రేపు నేను కోటిదార పోతా, కోటిదార పోయినప్పుడు అన్ని డిస్మిటల్ అయితే గవర్నమెంట్ 8 లక్షలు నష్టపోతుందా లేదా? ఆ నష్టపోతున్నప్పుడు దాన్ని ఎవరు బాధ్యులు? ఏఈ బాధ్యుడు, కాంట్రాక్టర్ బాధ్యుడు, ఏఈ చేసిన దాన్ని డిఈ బాధ్యుడు, ఈఈ బాధ్యుడు, వీళ్ళందరి మీద రికవర్ చేసేదాకా నేను ఇడువా. ఎందు గురించి అంటే ఒక మహిళా సంఘం 40 సంఘాలు ఉన్నాయి, 40 గ్రూపులు ఉన్నాయి, 400 మందికి ఉపయోగపడేది ఒక 60 గదాలు దాన్ని కడితే మీరు హ్యాపీలు. కాబట్టి మీకు అన్ని రకాల మేము జీపీ నుంచి తీర్మానం చేసి ఒక లెటర్ ప్యాడ్ మీద టైప్ చేసి ఇస్తాము, దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, దీన్ని డిజాల్వ్ చేయాలని కూడగొట్టేదాకా నేను వదలా. ఖచ్చితంగా నా గ్రామ పంచాయతీ అవసరమైతే ఏదో పట్టభూముల్లో ఇంకో లావన్ పట్టణంలో గుడ్ చేసుకొని నడిపిస్తే 5 ఏళ్ళు, కానీ ఖచ్చితంగా ఇవన్నీ డిజాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే కదా పర్మిషన్ అయినప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఎంత 80 లక్షలు ఇచ్చి గవర్నమెంట్ 80 లక్షలు ఇప్పుడు నష్టమా కాదా? 60 గదాలకు పర్మిషన్ అంటే ఇది ఉన్నది కదా.